వీడి రౌడీ రేంజ్ నుంచి మొత్తం ఫ్యామిలీ హీరో అయిపోయాడు. దిల్ రాజు బాబుకి డబ్బులు సినిమాతో 100 crores కేక్ వాక్ సాంగ్స్ ఇట్లా వేస్తారు పేపర్లు మొత్తం ఎగిరినాయి. 200 కోట్లు. పరశురామే కొంచెం తక్కువ చూపెట్టిండు, మిగతా అంతా బాగుంది. బాగుందన్న పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా ఇచ్చిండన్న. కళ్యాణి వచ్చిందంట నాకు చెప్పిండు. సెకండ్ టైం వస్తుంది మళ్ళీ. సూపర్ హిట్ అంటే ఏందన్న 200 నుంచి స్టార్ట్ అవుతుంది. 200 నుంచి స్టార్ట్. ఏ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఒక బ్లాక్ బస్టర్ కి. వాళ్ళ ఆశలు నెరవేరినట్టు 100 crores కేక్ వాక్ గ్రాస్ టచ్ చేస్తుంది అన్న. పరశురామ్ ఎలా చూపెట్టాడు? చాలా బాగా చూపెట్టాడు. రోల్ చేసే వాళ్ళకి రొటీన్ స్టోరీ, కొత్త స్టోరీ అన్న. ఇది రొటీన్ స్టోరీ అయితే కాదు. ఏం చెప్తావు? రోల్ చేసే సూపర్ సినిమా నిజంగా. పక్కా నిజంగా 100 కోట్లు పక్కా. దిల్ రాజు బాబుకి డబ్బులు సినిమాతో సూపర్ సినిమా నిజంగా. విజయ్ అర్థం కదా బాగా లేదన్న నిజంగా చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి అంటే తన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే చాలా పెయిన్తో ఒక కుటుంబాన్ని నడిపే ప్రతి పర్సన్ చూడాల్సిన సినిమా. పక్కా ఫ్యామిలీ స్టార్ అనేందుకు ఒక ఫ్యామిలీలో ఒక అంటే నాన్న తర్వాత ఒక కొడుకు అనే పొజిషన్ తీసుకొని తనే ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తాడు. చాలా బాగుంది సినిమా నిజంగా. లవ్ కనీసం 20 కోట్లు కూడా కొట్టాడు అంటున్నారు. అస్సలు లేదు బ్రో. నిజం థియేటర్ చూడ ఫుల్ అయిపోయింది నిజంగా. థియేటర్లో ప్రతి ఒక్కరికి అరుపులు. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఆడియన్స్ సెకండ్ డే నుంచి ఉంటారంటావా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఫ్యామిలీ కూడా వస్తుంది సినిమాకి. విజయాన్న నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. మృణాల్ ఠాకూర్ గారు కూడా. అందరూ చాలా బాగుంది బ్రో. అంటే లవ్ స్టోరీ ఉంది, అంటే ఫ్యామిలీ స్టోరీ ఉంది, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కూడా అట్రాక్ట్ చేసే సినిమా. చాలా బాగుంది. దిల్ రాజు గారికి డబ్బులు అని చెప్పుకోవాలి. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎవరు కూడా నెగిటివ్ టాక్స్ అలాంటి స్ప్రెడ్ చేయొద్దు. అంటే విజయ్ దేవరకొండ అనే వ్యక్తి వాట్సాప్ మరి రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి కూడా ఆయన మీద నెగిటివ్ టాక్ తీసేస్తున్నారు. కానీ యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుంది అంటే కొంతమందికి ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు నేను కామన్గా ఉంటాను, మీరు కొంచెం యాటిట్యూడ్గా ఉంటారు. అది వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్. సో అది తగ్గించుకోవాలంటే కుదరదు. ఎందుకంటే ఒక మంచి సినిమాతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక యాటిట్యూడ్ అనేది వేలే వెళ్తారు. స్క్రీన్ ప్లే వెరీ ఓల్డ్ అండి. స్టోరీ కూడా ఓల్డ్ స్టోరీ కానీ డీసెంట్గా ఉంది. సి ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నాం. ఇట్స్ ఓకే. కొంచెం హ్యూమర్ బాగుంటే బాగుండేది. మూవీ ఇస్ రియలీ గుడ్. వన్ టైం వాచ్. యూ నో టిపికల్ విజయ్ దేవరకొండ. సేమ్ థింగ్. యావరేజ్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు చూసిన విజయ్ దేవరకొండ వేరే, ఇప్పుడు వేరే. అప్పట్లో మాస్ ఎలా అయితే మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మొత్తం కాంట్రాస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ హీరోకి ఎట్లాగైతే ఇష్టమో ఇప్పుడు విజయ్ దేవరకొండ మొత్తం వీడి రౌడీ రేంజ్ నుంచి మొత్తం ఫ్యామిలీ హీరో అయిపోయాడు. చాలా సాఫ్ట్ చేశాడు. అంటే ఒక హీరో అంటే ఇంత సాఫ్ట్ ఉండాలని అనిపించింది. చాలా బాగుంది. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. డెఫినెట్లీ ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా. చాలా బాగుంది సినిమా. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. విజయ్ కంబ్యాక్ మూవీ అండి. చాలా బాగా చేశారు. సూపర్ ఉంది. విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ పక్కా కన్ఫర్మ్. పరశురామ్ ఎలా చూపించాడు? పరశురామే కొంచెం తక్కువ చూపెట్టిండు, మిగతా అంతా బాగుంది. స్టోరీ బాగుందా? స్టోరీ అన్ని బాగున్నాయి. బ్లాక్ బస్టర్ ఫిక్స్. 200 కోట్లు. రాలే కానీ దేవరకొండ వచ్చిండు. 200 కోట్లు. చెప్పు ఏమేదా ఎలా ఉంది మూవీ? మస్తు ఉంది సినిమా. హైలైట్స్ ఏంటి? సాంగ్స్ ఇట్లా వేస్తారు పేపర్లు మొత్తం ఎగిరినాయి. సార్ రైట్. విజయ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్. ఇంటర్వెల్ సీన్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది అన్న. హైలైట్స్ ఏంటి మూవీలో? సినిమాలో హీరో క్యారెక్టర్ చేసాను. అంటే మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లుంటుంది, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నిజంగానే ఎట్లుంటాడు అనేది సినిమా ద్వారా మనం చూడొచ్చు.